నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధ్యక్షతన జిల్లా రివ్యూ కమిటీ మీటింగ్ సాఫీగా సాగింది. ఈ సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి ఫరూక్, జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యేలు కురుగొండ్ల, వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా అధికారులు పాల్గొన్నారు. శాఖల వారీగా మంత్రులు, ఎమ్మెల్యే, అధికారులు సమీక్షించారు. ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాలపై చర్చ సాగింది. అదేవిధంగా పొగాకు, జాతీయ రహదారులు, ఎంఎస్ఎంఈ, ఫిషరీస్పై ప్రజా ప్రతినిధులు చర్చించారు. సమావేశంలో పలు సమస్యలను శాసనసభ్యులు ప్రస్తావించారు. వాటన్నింటినీ విన్న ప్రజా ప్రతినిధులు త్వరలోనే వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు, మంత్రులు సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ సోమశిల, కండలేరులోని నీటిని అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. నీటిపారుదలలో దుర్వినియోగం జరగకూడదని అధికారుల్ని హెచ్చరించారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అచీవ్ చేయాలంటే అందులో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ హైదరాబాద్, అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు హైదరాబాద్లో పెట్టారు. కానీ మొత్తం మత్స్యశాఖ అంతా కూడా మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రాలో ఉంది. కాబట్టి దాన్ని ఎన్ఎఫ్డిపిని విజయవాడకు తీసుకురావడానికి కూడా ఒక తీర్మానం జరిగింది. ఈ నెలాఖరు లోపలనే ఎన్ఎఫ్డి రీజనల్ ఆఫీస్ని మన విజయవాడకు తీసుకొస్తున్నారు. తద్వారా ఎక్కువ ఫండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం మ్యాక్సిమం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనకి PMMSY ఉంది, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. దాని కింద డిఫరెంట్ కొత్త స్కీమ్స్ మొన్ననే సెంట్రల్ క్యాబినెట్ అప్రూవ్ చేసి దానికి 6,000 crores ఇచ్చి, దానికి 6,000 crores ఇచ్చారు. ఆ 6,000 crores ఇప్పుడు ప్రధానంగా ఇన్సూరెన్స్ కోసం, ఫిషరీస్ ఇన్సూరెన్స్ కోసం 40% వచ్చి ఎన్ఎఫ్డిబి పెట్టద్ది. ఇప్పుడు మన విజయవాడ వచ్చి ఎన్ఎఫ్డిబి 60% బెనిఫిషరీస్ 4 హెక్టార్ల వరకు చేప చెరువులు కానీ రొయ్యల చెరువులు ఉండేవాళ్ళు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అది ఎస్సీ ఎస్టీలకి అయితే 50% వరకు సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నారు. నిన్నటి నుంచి మన ఎమ్మెల్యే కొవ్వూరు మేడం నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. సర్వేపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు సార్, తమరు కూడా మాట్లాడారు. మీరు వెంటనే అగ్రికల్చర్ మినిస్టర్కి నా ముందే మాట్లాడారు సార్. మేడం కూడా సెక్రటరీ అగ్రికల్చర్తో మాట్లాడడం జరిగింది. సార్ గవర్నమెంట్ వెంటనే విదిన్ 24 hours స్పందించడం జరిగింది సార్. నేను చూసేది ఏంటంటే డెల్టా ఏరియా కంటే నాన్ డెల్టా ఏరియాలో సేద్యం చేసేవాళ్ళు రైతులే ఆర్థికంగా బాగుండాలని క్లియర్గా తెలుస్తుంది. ఆ వైపు కూడా మనం సెలెక్టివ్ విలేజ్, మండలానికి ఒక విలేజ్ సెలెక్ట్ చేసేయాలి కలెక్టర్ గారు. ఆ వైపు వీళ్ళు వర్క్ చేయాలి, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. యంత్రాలు, పరికరాలకు మండలానికి కేవలం 10-15 లక్షలు మాత్రమే బడ్జెట్ కేటాయించడం జరిగింది. కానీ డెల్టా ఏరియా కోవూరు లాంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఈ హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, రోటావేటర్లు వంటి అధిక విలువ కలిగిన వ్యవసాయ యంత్రాల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. సో మనకున్న బడ్జెట్ వాళ్ళకి ఇవ్వడానికి సరిపోక కలపాలు విస్తృతంగా సాగుతున్న మా డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో ఇంకొంచెం బడ్జెట్ పెంచాలని ఇన్ఛార్జ్ మంత్రి గారిని, కలెక్టర్ గారిని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మినిస్టర్ గారితో మేము మాట్లాడుతాం, మినిస్టర్ కూడా మాట్లాడతారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడి కొన్ని తీసుకుంటాను. కంప్లీట్గా వేరే వాటికి ఉపయోగించుకునే విధంగా అవకాశం పెంచండి. అంతేకాదు దాన్ని మాడిఫై చేస్తామని చెప్పాను కదా, మినిస్టర్ గారితో మాట్లాడాను. అందరికీ ఒకే పరిస్థితి మీకు నాకు అందరికీ, కాబట్టి దాన్ని మాడిఫై చేయమని చెప్పాం, చేంజ్ చేసి మళ్ళీ ఎట్లా ఇది సమన్వయం చేయాలనేది నా ఆలోచన. ఎందుకంటే మీకు ఒకటి వచ్చింది, మా ఇక్కడ కృష్ణాగిరి 4 నుంచి ఉంటాయి, ఇతర పరికరాలు ఉంటే అగ్రికల్చర్ నుంచి కాకుండా కూడా మాట్లాడే మినిస్టర్ గారితో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనము సాయిల్ శాంపిల్స్ దాదాపు 30,160 శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. మనము రబీ క్రాప్ సోయింగ్స్ లోపల అందరి రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్. బోరాన్ ఏది డిఫరెన్స్ బోరాన్ ఓన్లీ డ్రై క్రాప్స్ లో పెంచడానికి గాను గ్రీన్ మెన్యూర్ సీడ్ ఇప్పుడు మనకి నేచురల్ ఫార్మింగ్ లో పిలిపిసర్లు మన జిల్లాకి అలాట్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ మీద మాట్లాడారు గౌరవ సభ్యులందరూ, పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చారు. ఆయన వారు మాట్లాడారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్
దీని మీద డిస్కషన్ జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్లో గౌరవ మంత్రివర్యులు టొబాకోని గురించి చెప్పారు. వాళ్ళు టొబాకో మనం నెల్లూరు జిల్లాలో కూడా టొబాకో పండిస్తూ ఉన్నారు, కానీ గుర్తింపు లేదు. మనకు అదే టొబాకో బోర్డు కూడా మెంబర్షిప్ కూడా లేదని చెప్పడం జరిగింది. దానికి రిజర్వేషన్ పాస్ చేయమన్నారు. దాని గురించి వారు చెప్తారు మీకు. అదేవిధంగా ఫిషరీస్ గురించి ఎలాబరేట్గా మాట్లాడారు, మంత్రి గారు చెప్పారు. అర్బన్ డెవలప్మెంట్ గురించి స్థానికంగా వారు ఉన్నారు కాబట్టి నేను అడగాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మేము నేషనల్ హైవే రోడ్డు గురించి మాట్లాడాము. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్తో మాట్లాడదండి, రైల్వే విభాగం రాలేదు. ఎడ్యుకేషన్ గురించి కూడా లేదు, హౌసింగ్ గురించి కొంచెంసేపు మాట్లాడాము. తర్వాత ఎంఎస్ఎంఈల గురించి మాట్లాడాము. చంద్రబాబు రెడ్డి గారు కూడా చాలామంది మాట్లాడారు. ఎంఎస్ఎంఈల గురించి కొంతవరకు కొంచెం నిరుత్సాహంగానే ఉంది. అందులో కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పారు. అవన్నీ ఫైనలైజ్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మేజర్గా ఈ ఇష్యూస్ మీద డిస్కషన్ చేసి దాని మీద డిస్కషన్ చాలా వరకు జరిగింది. స్థానికంగా ఉండే మంత్రివర్యులు గౌరవనీయులు నారాయణ గారు ఉన్నారు, మరి రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, గౌరవ సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, మిగతా సభ్యులు కూడా ఉన్నారు. అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే సీఎం గారు ఢిల్లీ పోయినారు కాబట్టి వారు రాలేకపోయినారు. మిగతా సభ్యులు 3 సభ్యులు కోటమిరెడ్డి రెడ్డి గారు కూడా వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు. కాబట్టి ఫ్రూట్ఫుల్గా డిస్కషన్ జరిగింది. అగ్రికల్చర్ మీద ఎక్కువగా బేస్ చేస్తున్నారు. ఇది కూడా సీజన్ కాబట్టి అగ్రికల్చర్ మనకు రాబోయేది రబీ అంటారు, మన దగ్గర ఖరీఫ్ అంటారు, ఆ సీజన్. అదేవిధంగా జొన్నల కొనుగోలు గురించి మాట్లాడారు. అదేవిధంగా దీన్ని మన మేజ్ గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడాం. మేజ్ కూడా మనకు పంట ఉంది, దాన్ని కూడా కొనాలి చెప్పాం. గవర్నమెంట్ జొన్నలకు అయితే బ్రహ్మాండంగా రేట్ ఇచ్చింది. 3,699 రూపాయలు ఇచ్చింది. బజార్ మార్కెట్లో 2,700, 3,000 రూపాయల లోపలే ఉంది. కాబట్టి గవర్నమెంట్ అప్రిషియేట్ చేసిన అవసరం ఉందని చెప్పాం. వారి రిజల్ట్స్ కూడా పాస్ చేశాం. బట్ చాలా ముఖ్య సమస్యల గురించి మాట్లాడారు. మిగతా సమస్యలు స్థానిక సమస్యలు అయితే చాలా ఉన్నాయి. మీరు అందరూ చేసి స్థానికంగా శాసనసభలో వారి సమస్యల గురించి చెప్పడం జరిగింది. దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడడం జరిగిందని చెప్పి ముఖ్యంగా గౌరవ మీడియా వారికి తెలియజేస్తాను. స్థానికంగా ఉండే సభ్యుల గురించి చాలా విషయాల గురించి సుదీర్ఘంగా మన రమణ గారు కూడా చేశారు. చాలా సీనియర్ సభ్యులు అందరూ మాట్లాడారు. మేడం గారు ఉన్నారు, వారు కూడా లేరు ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మామూలుగా వర్షాభావం అనేది గతంలో ఇప్పుడు మొత్తం వస్తుంది అన్నారు. రిజర్వాయర్ నీళ్ళు కూడా ఉన్నాయి. 2 రిజర్వాయర్లో కూడా మన సంపూర్ణంగా దాదాపు 70 టీమ్స్ నీళ్ళు మినిమం చెప్పి దాన్ని చెప్పడం జరిగింది. డీటెయిల్స్ ఉంటే మంత్రి గారి దగ్గర ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. చాలా సమస్యలు ఎందుకంటే 3 నెలలు ఉంది కాబట్టి మనకి DDRC జరుపుకోవాలా, ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం గురించి చర్చించాలని చెప్పే విషయాల గురించి కాన్సెప్ట్ చర్చ జరిగింది తెలుస్తాను. కాబట్టి స్థానికంగా మంత్రివర్యులు ఉన్నారు. అక్కడ జరిగే విషయాల గురించి, ఎందుకంటే వారికి స్థానికంగా ఉండే విషయాలు మంచి కంటిన్యూ చేసే వాళ్ళం ఇన్ఛార్జ్ మినిస్టర్గా మా బాధ్యత కాబట్టి మేము చేసే కర్తవ్యం చేసాం. మరి మిగతా విషయాలు నారాయణ గారు తెలియజేస్తారు. చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు DRC సమావేశం జరగడం జరిగింది. ఈ DRC సమావేశానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సహచర మంత్రివర్యులు శ్రీ NMD ఫారూక్ గారు, అలాగే సహచర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, గౌరవ సీనియర్ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీనిలో ప్రధానంగా వ్యవసాయ శాఖ మీద చర్చ జరిగినప్పుడు రైతులు ఇవాళ నెల్లూరు జిల్లాలో 2వ పంట పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సోమశిల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి ఆధారంతో 2వ పంటకి నీరు ఇవ్వడం, దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో 2వ పంట ఇవాళ నెల్లూరు జిల్లా రైతాంగం వాడుకుంటూ ఉన్నారు ఆ నీటిని. ఈ సందర్భంలో వాడేటువంటి యూరియా ఏదైతే వాళ్ళకి ఫర్టిలైజర్స్ మనం ప్రభుత్వం నుంచి ఇస్తున్నామో, మనం ఆ ఫర్టిలైజర్స్ను వాడకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక పరంగా ఆలోచన చేసి ఇచ్చినటువంటి సూచన మేరకు ఒక ప్రత్యేకమైన యాప్ దాంట్లో పెట్టి, ఆ యాప్ ద్వారా ఏ రైతు అయితే దాంట్లో రిజిస్టర్ చేసుకుంటారో 1 ఎకరానికి 2 బస్తాల యూరియా, 1 బస్తా DAP ఇవ్వడానికి దాన్ని ప్రభుత్వం అనుమతించింది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి సర్వేపల్లి శాసనసభ్యులు కానీ, కోవూరు శాసనసభ్యులు కానీ, ఇతర ప్రాంతాల్లో ఈ ప్యాడీ గ్రోయింగ్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాల శాసనసభ్యులందరూ కూడా ఈ 2 బస్తాల యూరియా ఇవ్వడం అనేటువంటి దాంట్లో చాలామంది రైతులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి నిన్ననే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు, ఈరోజు ఉదయమే DRC సమావేశం ప్రారంభమయ్యేటప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సమాచారం వచ్చింది. ఎవరైతే యాప్ ద్వారా రైతు దీంట్లో రిజిస్టర్ అవుతారో ఎకరానికి 3 బస్తాల యూరియా ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతిస్తూ
దానికి ఆదేశాలు విడుదల చేసింది జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మంత్రి గారికి కూడా సమాచారం రావడం జరిగింది. ఈ విషయాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. అలాగే దీని తర్వాత ఈ వ్యవసాయ కార్యక్రమాల్లోని ఇవాళ మనకు ఉన్నటువంటి దానిలో సోమశిల నీటిని కానీ కండలేరులో ఉన్నటువంటి నీటిని కానీ అతి జాగ్రత్తగా వాడుకోవాలని, ఏమాత్రం కూడా దుర్వినియోగం అనేటువంటిది నీటిపారుదలలో జరగకూడదు. ఆ నీటిని ప్రతి చుక్కని మనం రైతులకు అవసరమైన మేరకు విడుదల చేయాలి. లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో మనకి వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయనేటువంటి సమాచారం ఉంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా నీటి వాడకం చేయాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. దీని తర్వాత పొగాకు రైతుల సమస్య వచ్చినప్పుడు మన జిల్లాలో దాదాపు 46,000 ఎకరాల పొగాకు రైతులు పండిస్తూ ఉన్నారు. దీనిలో 3,600 నుంచి 4,000 మంది రైతులు ఉన్నారు. అలాగే 3,800 బ్యార్నీలు ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవసాయం సాగు పొగాకు రైతాంగం ఉన్నప్పుడు టొబాకో బోర్డులో కనీసం నెల్లూరు జిల్లా రైతాంగానికి ప్రాతినిధ్యం కానీ, నెల్లూరు జిల్లాలో ఈ ఎక్కడైతే పొగాకు పండిస్తారో ఆత్మకూరు, ఉదయగిరి, కావలి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ప్రాతినిధ్యం లేదు అనేటువంటి విషయం ఇటీవలే డీసీపల్లి టొబాకో బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలియడం జరిగింది. దీని మీద వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడాం. సహచర మంత్రులు ఎవరైతే ఈ పొగాకు రైతాంగం తరఫున ఉన్నారో వారితో కూడా మన గొట్టిపాటి రవికుమార్ గారు కానీ ఇతర శాసనసభ్యులతో మాట్లాడినప్పుడు తప్పకుండా నెల్లూరును కూడా ఇందులో చేర్చాలనేటువంటి నిర్ణయం వ్యవసాయ శాఖ మంత్రి గారితో అందరం కలిసి మాట్లాడితే వారు కూడా ఒప్పుకున్నారు. టొబాకో బోర్డు నిర్ణయాల్లో నెల్లూరు జిల్లా రైతాంగం కానీ ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర కూడా ఉంటుంది. సమావేశానికి వారిని కూడా మేము ఆహ్వానిస్తామన్నటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విషయం ఇక్కడ ప్రస్తావన చేశాం. దీనికి సంబంధించి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడేటువంటి సందర్భంలో మనకి బ్రీడింగ్ సెంటర్ ఉంది. ఒంగోలు జాతి ఎద్దులని మనం కాపాడుకోవాలని అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం దీనికి 2,500 ఎకరాల భూమినిచ్చి ఒక చింతలదేవి ఫార్మింగ్ అనేటువంటి ఫామ్తో ఆ చింతలదేవి బ్రీడింగ్ సెంటర్ని మనం ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తున్నాం. కానీ ఆ చింతలదేవి ఫామ్కి సరైనటువంటి నీటి వసతి లేదు. దీనికి సంబంధించినంత వరకు రాళ్లపాడు ప్రాజెక్ట్ నుంచి నీరు ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం చేసినప్పుడు మధ్యలో ఎందుకనో ఎవరో అభ్యంతరం చెప్పారని ఆ ప్రాజెక్టుకి సంబంధించిన స్కీమ్ని నిలుపుదల చేశారు. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక దీని మీద మాట్లాడి ఆ చింతలదేవి ఫామ్కి ఏదైతే ఇవాళ జీకేఎన్ కెనాల్ రాళ్లపాడు ప్రాజెక్టు వరకు పోతుందో ఆ కెనాల్ దగ్గరే ఒక దీన్ని సోర్స్ మనం ఏర్పాటు చేసుకొని ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఈ యొక్క చింతలదేవిలో ఏర్పాటు చేసి పంపింగ్కు కావాల్సినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశాం. మరొక 20% పనులు మిగిలి ఉన్నాయి. అవి కూడా క్లియర్ చేయడానికి ప్రభుత్వం ఇవాళ ఆమోదం తెలిపింది. త్వరలోనే ఒక 2-3 మాసాల్లో అది పూర్తయి చింతలదేవి ఫామ్కి పూర్తి స్థాయి నీటి వస్తు వచ్చినప్పుడు ఈ చింతలదేవి ఫామ్లో ఒంగోలు బ్రీడే కాదు, అలాగే చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక వ్యవసాయ ఆధారితమైనటువంటి సంపదని, పశు సంపదని వృద్ధి చేసుకోవడానికి చింతలదేవి బ్రీడింగ్ సెంటర్ని ఉపయోగపెట్టుకోవడానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలకు కూడా ఇవాళ కామధేను ప్రాజెక్ట్ అని ఇది గతంలో పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 2 ప్రాజెక్టులు వచ్చాయి. కామధేను ప్రాజెక్టులు 2 ప్రాజెక్టులో ఒక ప్రాజెక్ట్ని మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి చింతలదేవి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. కానీ దాన్ని ఉపయోగపెట్టుకోవడంలో మనం ఒక రకంగా వెనుకబడ్డామని చెప్పాలి. ఎందుకంటే నీటి సౌకర్యం లేక వెనుకబడ్డాం. ఇవాళ నీటి సౌకర్యం కల్పించుకుంటున్నాం కాబట్టి కామధేను ప్రాజెక్టును కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం వాడుకోవడం జరుగుతుంది. దీనికి చింతలదేవి ఫామ్ దగ్గర మరిగుంట చెరువు అని చెప్పి ఆ చెరువుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దానిగా రాళ్లపాడు ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొచ్చి దానిలో పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఇవాళ మనకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇరిగేషన్ ఫెసిలిటీస్లో జాగ్రత్తగా దీన్ని అన్నింటినీ వాడుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేశాం.
దానికి కూడా ఇవాళ సభలో చర్చించడం, మాట్లాడడం, అనేక రకాలుగా పారిశ్రామికంగా కూడా ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టులు రావాలని ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాలో ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి. మొట్టమొదటి ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఆత్మకూరులో ఆయన ప్రారంభించారు. కానీ అక్కడ కొద్దిగానే ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దానికి అవసరమైనటువంటి నీటి సౌకర్యం లేదు. ఈ నీటి సౌకర్యం కోసం అక్కడ మనకి సోర్స్ ఎక్కడ ఉందంటే మనకున్న సోర్సు నేరుగా మనం సోమశిల నుంచే ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు ఈ నీటి పైప్ లైన్లు తీసుకురావాలి. ఇది ఒకేసారి అంత దూరం పైప్ లైన్లు వేయడం కష్టమని ఇప్పుడు అర్బన్ ప్రాంతాలకు వచ్చేటువంటి పైప్ లైన్లని అప్గ్రేడ్ చేసిన తర్వాత కొంత నీటిని మనం ఎంఎస్ఎంఈకి ఇవ్వడానికి అవకాశం ఉందా అనేటువంటిది పరిశీలన చేయమని చెప్పి గౌరవ పురపాలక సంఘ శాఖ మంత్రులు మన నారాయణ గారిని కోరాం. వారు కూడా పరిశీలిస్తామన్నారు. కానీ వారు ఒక విషయం ఇవాళ చెప్పడం జరిగింది. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో అమృత్తులో కానీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నుంచి కానీ ఆత్మకూరు మున్సిపాలిటీకి దాదాపు 34 కోట్ల రూపాయలను వెచ్చించి మంచినీటి సరఫరా చేయడానికి స్కీమ్ మంజూరైంది. త్వరలోనే దాని అంచనాలు పూర్తి చేసి టెండర్ పిలిపిస్తున్నామని చెప్పి టెండర్ కూడా అయిందని చెప్పారు. కాబట్టి నేను ఆత్మకూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా మా నారాయణ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు కూడా నేను ఆ ప్రాంత ప్రజల తరఫున తెలియజేస్తాను. చివరిగా మాకు సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సీనియర్ శాసనసభ్యులు, వారు అనేక సందర్భాల్లో రాజకీయ వాతావరణంలో ప్రజల్లో మధ్య ప్రజాప్రతినిధిగా పనిచేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు గతంలో కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ఇండ్ల కాలనీకి ఇవ్వడం, అలాగే ఒక హై స్కూల్కి ఇవ్వడం, వీటన్నిటినీ కూడా ఇవాళ దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో వారి సూచించినటువంటి పేర్లతో ఆ యొక్క కాలనీని ఏర్పాటు చేయాలని, హై స్కూల్ను కూడా వారు సూచించినటువంటి పేరుతో ఆ హై స్కూల్కి కూడా వారికి చెప్పిన వారి కుటుంబ సభ్యులు పెద్దల యొక్క పేరుని నామకరణంతో అవి రెండు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం మీద వారు ఒక రిక్విజిషన్ ఇచ్చారు. దాన్ని అందరం కూడా ఆమోదించాం. దీన్ని జిల్లా పరిషత్లో కూడా పెట్టి అలాగే జిల్లా కలెక్టర్ గారిని కూడా వీటిని పంపమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇది ఇవాళ సుహృద్భావ వాతావరణంలో జిల్లా అభివృద్ధి రివ్యూ సమావేశం జరిగింది. అనేక విషయాల పట్ల నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం గౌరవ ఫారూక్ గారి నాయకత్వంలో నారాయణ గారు, నేను, అలాగే పార్లమెంటు సభ్యులైనటువంటి డాక్టర్ బేదా మస్తాన్ రావు గారు, గౌరవ శాసనసభ్యులం అందరం కలిసి ఈరోజు ఈ రివ్యూ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. దానికి నేను, గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారు, మరియు పార్లమెంట్ సభ్యులు వేదా మస్తాన్ రావు గారు, మరియు శాసనసభ్యులు ఈరోజు పాల్గొనడం, వారు అనేక సమస్యల మీద యాక్చువల్గా అడగడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యంగా ఎక్కువగా అగ్రికల్చరు, ఇరిగేషను వీటి మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఈరోజు ఏదైతే మనకు కండలేరు కావచ్చు, సమస్యల్లో కావచ్చు, అక్కడ ఎంత వాటర్ ఉంది, తర్వాత కెనాల్స్, మెయిన్గా కెనాల్స్ యొక్క రిపేర్, దాని మీద ఎక్కువగా డిస్కషన్ జరిగింది. అంటే వర్షాకాలం రాబోతుంది, మళ్ళీ అగ్రికల్చర్ యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది, అందువల్ల దాని మీద యాక్చువల్గా ఎక్కువ డిస్కషన్ జరిగింది. దాంతో ఏదైతే యూరియా ఫస్ట్ 2 బస్తాలు ఇస్తారని చెప్పడం జరిగింది. అయితే మేము యాక్చువల్గా ఈ మీటింగ్కి వచ్చేటప్పటికే సమాచారం దాన్ని 3 బస్తాలుగా చేశారు. అంటే ఒక యాప్ పెట్టారు, యాప్లో అప్లై చేసుకుంటే 2 బస్తాలు ఇస్తారని చెప్పారు. అలా కాకుండా అందరూ 3 బస్తాలు ఇవ్వండి రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం దాని మీద 3 బస్తాలు ఇచ్చేదానికి యాక్సెప్ట్ చేసింది. ఆ యొక్క విషయాన్ని కూడా ఇక్కడ సభ్యులు అడగటం జరిగింది. దాని మీద 3 బస్తాలకు ప్రభుత్వం ఒప్పుకుందని వాళ్ళకి రిప్లై చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మెయిన్గా పొగాకు రైతులు, మన యొక్క జిల్లాలో కూడా కొన్ని కాన్స్టిట్యున్సీలు ఈరోజు పొగాకును పండిస్తున్నారు. అయితే వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉంటాయి. ఈ యొక్క సమస్యల్ని ఏదైతే పొగాకు బోర్డు ఉందో ఆ బోర్డులో వారికి తెలియజేయాలంటే ఎవరో ఒకరు మెంబర్ ఈ జిల్లా నుంచి ఉండాలని గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారు డిస్కస్ చేయడం, దాన్ని వెంటనే వాళ్ళకి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక లెటర్ ఇమీడియట్గా రాయమని ఆదేశించడం జరిగింది. ఒక రిజల్యూషన్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఫర్దర్గా కూడా మంత్రులుగా మేమిద్దరం ఫాలోఅప్ చేసి వీలైనంత వరకు దాంట్లో ఒక మెంబర్ ఉండేదానికి ప్రయత్నించడం జరుగుతుంది. అదేవిధంగా చింతల దీవిది, అది ఎప్పుడో పెట్టింది యాక్చువల్గా అక్కడ ఈ యొక్క బ్రీడింగ్ సెంటర్,
అక్కడ మెయిన్గా వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం తీరితే అక్కడ దాన్ని యాక్చువల్గా బాగా డెవలప్ చేయొచ్చు. దాని మీద కూడా యాక్చువల్గా డిస్కస్ జరిగి ఆ వాటర్ సమస్య తీరేదానికి ఒక సొల్యూషన్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు అటు అల్లీపురం పోయే రోడ్లో ఒక చిన్న రోడ్డు ఒకటి యాక్చువల్గా మున్సిపల్ దాంట్లో ఉంది, దాన్ని చేయమని యాక్చువల్గా అడిగాం, చేయలేదంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వెంటనే ఒక 1 వీక్లో దాని మీద టెండర్ పిలవమన్నా. అదేవిధంగా కొన్ని కాలనీస్కి యాక్చువల్గా ల్యాండ్ ఇవ్వటం, స్కూల్స్కి ల్యాండ్ ఇవ్వటం జరిగింది. వారి యొక్క పెద్దలు వారి పేరుతో యాక్చువల్గా కాలనీ కానీ ఆ స్కూల్ పేరు కానీ పెట్టమని చెప్పారు. దాన్ని కూడా యాక్చువల్గా ఇక్కడ రిజల్యూషన్ చేసి దాన్ని పంపటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్స్ రాష్ట్రం మొత్తంలో ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్సీ ఉండాలని 175 కాన్స్టిట్యున్సీలు 175 ఉండాలని పెట్టారు. ఫస్ట్ పార్క్ యాక్చువల్గా ఆత్మకూరు దాంట్లోనే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెల్లూరు సిటీలో కూడా ప్లాటెడ్ ఎంఎస్ఎంఈ పార్క్ కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఓన్లీ ఎలక్ట్రిసిటీ వర్క్ కొద్దిగా ఉంది. ఇప్పుడే వాళ్ళని అడిగితే మరొక 10 రోజుల్లో అది కంప్లీట్ చేస్తామన్నారు. ఆ విధంగా ఈరోజు జరిగిన డిస్కషన్లో మెజారిటీ అగ్రికల్చరు, అదేవిధంగా హార్టికల్చరు, తర్వాత దాంట్లో అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ దాంట్లో కూడా ఈరోజు బేదా మస్తాన్ రావు గారు ఎంపీ గారు ఒక మాట చెప్పారు. 10 మిలియన్ల సీడ్, ప్రాన్స్ సీడ్ నేను ఇస్తాను, ఉచితంగా ఇస్తాను మా కంపెనీ నుంచి, ఎంపీ ఫండ్స్ నుంచి కాదు, మా కంపెనీ నుంచి ఉచితంగా ఇస్తాను. ఆ కెనాల్స్లో కానీ వేస్తే దానివల్ల రాబోయే రోజుల్లో ప్రాన్ యాక్చువల్గా ఎవరైతే వీళ్ళుండారు పట్టుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుందన్నారు. నిజంగా వారిని ప్రత్యేకంగా ఎంపీ గారిని మేము అందరం అభినందిస్తున్నాం. వెంటనే కలెక్టర్ గారిని దాన్ని పరిశీలి చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ ఈరోజు గౌరవనీయ ఇన్ఛార్జి మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక పాజిటివ్ వాతావరణంలో జరిగింది. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.